రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది అనుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఏపీలో కూటమి ఉన్నప్పటికీ వైఎస్ఆర్ పార్టీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల నుంచి ఏదైతే సుదర్శన్ రెడ్డిని నియమించారో ఉపరాష్ట్రపతి ఎన్నికలు పోటీ చేయడానికి, ఆ ఎన్నికలలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఎవరికి వాళ్ళు మద్దతు ఇస్తారు అనే దానిపైన చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి. వారం రోజుల పాటు కేటీఆర్ ఏదైతే ఫామ్ హౌస్ లో దీనిపైన సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత వీళ్ళు ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే దానిపైన ఈ రోజు తెలపనున్నారు కేటీఆర్. దీనిపైన మనకు వచ్చిన సమాచారం ప్రకారము ఏదైతే కేటీఆర్ ఉన్నారో కాంగ్రెస్ బలపరిచినటువంటి సుదర్శన్ రెడ్డికి అసలు మనం మద్దతు ఇచ్చే లేదు అంటూ ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా నష్టం జరిగిందని తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే చాలా నష్టపోతున్నారని అయితే చెప్పడం జరిగింది. ఏదైతే కేటీఆర్ ఉన్నారో ఈ ఎవరైతే మద్దతు ఇవ్వాలో వాళ్ళపైన మేము ఏ పార్టీకి ఏ కూటమికి కూడా మద్దతు ఇవ్వడం జరగదని, ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అన్యాయం జరిగింది కాబట్టి వీటిపైన చర్చలు జరిపి ఏదైతే మేము ఉన్నామో ఇప్పటికీ మద్దతు ఇవ్వకుండా సైలెంట్గా ఉండి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే వారికి తరపున నిలబడకుండా ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఈరోజు ముఖ్య నేతలైనటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ పైన వారితో ఈరోజు చర్చలు జరపడం జరుగుతుంది. ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలని దానిపైన చర్చలు జరిపి ఆ తర్వాత వీళ్ళు ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలిపడం జరుగుతుంది. అయితే ఈరోజు ఏదైతే ఉపరాష్ట్రపతి రేపు జరగబోతున్నాయో దాంట్లో మన ఎవరైతే తెలంగాణ ప్రాంతం నుంచి సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి వారు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలపరచడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజలను మోసం చేస్తుందో వాళ్ళు బలపరిచినటువంటి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కూడా మద్దతు తెలుపదంటూ అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వారం రోజుల పాటు ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు చాలా రోజుల నుంచి దీనిపైన చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికలు రేపటి నుంచి జరుగుతున్నప్పటికీ అది ఏదైతే తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే ఏపీలో కూడా వాళ్ళు కూటమి ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కానీ అటు కూటమి కానీ అతనికి మద్దతు తెలుపుతాయి. కానీ ఏదైతే తెలంగాణ నుంచి ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ మద్దతు తెలుపుతుందని చెప్పడం జరిగింది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో చాలా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి ఎగెనిస్ట్ గా ఉంటుంది కాబట్టి ఆ పార్టీ చేసే మద్దతు తెలిపినటువంటి ఆ ఒక వ్యక్తికి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపడం అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికలు తెలుగు రాష్ట్రాల వైపు ఎక్కువ ఇక్కడ మొగ్గు చూపడం జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీజేపీ పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ ను నిలబెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నటువంటి ఎవరైతే తెలుగు స్టేట్స్ నుంచి నిలబడుతున్నటువంటి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు చూపుతుందా? ఇంత సుదీర్ఘకాలం చర్చల తర్వాత కూడా ఏదైతే కేటీఆర్ ఈ రోజు ఏం చెప్పబోతున్నారని అయితే ఈ రోజు తెలంగాణ ప్రజలకు చాలా ఆసక్తికరంగా మారబోతుందని అయితే మనం చూడొచ్చు. ఏదైతే రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి ఈ వ్యక్తికి అసలు అక్కడ ఎన్నికలలో ఇతను గెలుస్తాడా లేదా, అసలు ఎలాంటి బలం చేకూరుతుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి అని అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ నరేందర్ తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.